చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక నిమిషం ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉంటే రాష్ట్ర జనాభాని 4 కోట్ల జనాభాని భాగిస్తే 23 లక్షల జనాభాకు ఒక ఎంపీగా మనం ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. అదే బీహార్ రాష్ట్రంలో విషయానికి వస్తే 40 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో 32 లక్షలకు ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదే పునర్విభజన జరిగితే, నెక్స్ట్ డిలిమిటేషన్ జరిగితే బీహార్ లో 15 లక్షల జనాభాకు ఒక ఎంపీ అవుతాడు. అంటే దాదాపుగా ఇంతకుముందు మనం చెప్పుకున్న లెక్క ప్రకారం 79 ఎంపీ స్థానాలు పెరుగుతాయి. అదొకటైతే జీడిపిలో వాటా ఎంత ఉంది? ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున చెప్పే ప్రయత్నం చేస్తుంది కదా సునీత గారు. దేశ జీడిపిలో దక్షిణాది రాష్ట్రాల వాటా 33% ఉంటే మిగతా 24 రాష్ట్రాలు కలిపి కేవలం 67% వాటా ఉంది. మరి దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రకారం జరగాల్సిన స్థానాల్లో 169 స్థానాలు మాత్రమే వస్తే 20% జనాభా తగ్గిపోతుంది. 20% వాటానే ఉంది మాది పార్లమెంట్ లో. వినండి మేడం, అరే వినండి, ఆగండి. ఇప్పుడు 20 అరే ఆగండి మేడం, ఒక నిమిషం. మీరు ఏది వినరేందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు 67% జీడిపి కడుతున్న 24 రాష్ట్రాలకు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు మీరు? పార్లమెంట్ లో 80% ఇస్తున్నారు. మరి 33% జీడిపి కడుతున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు 20% ఏ ప్రాతిపదికన ఇస్తారు? ఇది ఎవరిని అడిగినా కూడా చెప్తారు కదా. అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశం పోషించేటువంటి బాధ్యత మేము తీసుకోవాలా? మీరు ఇంకో విషయం మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఏదైతే భాష, సంస్కృతి, నిధుల పంపకం, రాజకీయ ప్రాధాన్యం విషయంలో ఉత్తరాది రాష్ట్రాల వివక్ష దక్షిణాది రాష్ట్రాల మీద కొనసాగుతుంది. ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే రేపు ఢిల్లీ పీఠం పైన దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రధాన మంత్రుల సంఖ్య చెప్పండి. రేపు ఉత్తరాది రాష్ట్రాల ప్రధానమంత్రులే ఉంటారుగా. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రులు కావాలన్నా, దక్షిణాది నుంచి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలన్నా అదిగా ఆకాశం, అందరి ఆకాశం అయిపోతుంది, అందరి ద్రాక్ష పండు అవుతుంది. ఈ అంశాలను మాట్లాడమంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకురాలు నుండి మీరు కూడా దక్షిణాది హక్కుల గురించి మాట్లాడకుండా ఏదేదో అమిత్ షా చెప్పారు. అమిత్ షా చెప్పిన మాట స్టేట్మెంట్, అది స్టేజ్ స్టేట్మెంట్, అది నిర్ణయాత్మకమైన స్టేట్మెంట్ కాదు. అది దత్తాత్రేయ గారు